9, 10 చదవండి దయచేసి త్వరగా. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, యెహోవా దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొని దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు? చాలండి, చాలు చాలు చాలు. అందరూ శ్రద్ధగా ఆలకించండి ఈ మాట. దేవుడు ఆదామును అవ్వను చేసిన తరువాత, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, తోటంతా మీదే, మీకు నచ్చినవి మీరు తినండి, కానీ ఈ ఒక్క వృక్షం మాత్రం ముట్టుకోవద్దు అయినప్పుడు సర్పము కుయుక్తి గలదై ఆ యొక్క అవ్వను మోసగించిన తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు. వారు ఆ పండుని తినిన తరువాత వారిలో మార్పులు జరగడం ప్రారంభించినాయి. వారిద్దరు ఇరువురు కూడా దిగంబరులుగా ఉండుట వారికి అర్థమైంది. అప్పటి వరకు యెహోవా దేవుడు ఆ యొక్క తండ్రి వచ్చి ఆ చల్లటి సాయంత్రాన్న వచ్చి వారితో మంచిగా మాట్లాడి వారితో ముచ్చటించి తిరిగి మళ్ళీ ఆయన వెళ్ళేవాడు. ఒకానొక సమయాన్న ఆయన సంచరిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. ఆయన సంచరిస్తున్నప్పుడు ఆదాము కనబడటం లేదు, ఆదాము కానీ అవ్వ కానీ కనబడటం లేదు. ఆయన స్వరము ప్రకటన వెళుతుంది, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని అన్నప్పుడు ఆ స్వరము విన్న వీరిద్దరూ కూడా భయపడిపోయి చెట్టు వెనక వెళ్ళి దాగున్నారు. ఆదాము దేవుని స్వరము విన్నప్పుడు భయపడిపోయిన వ్యక్తి, మొదట దేవుని స్వరం విన్నప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిన వ్యక్తి కాస్త ఆ పండు తిన్న తరువాత కనులు తెరవబడి, లోకము వైపు ఆ కనులు తెరవబడిన ఆ యొక్క ఆదాము పరిస్థితి ఎలాగుందో తెలుసా? దేవునికి భయపడడం ప్రారంభించాడు. ఆత్మీయ భయం కాదది, ఆయన నుంచి పారిపోవాలని ఆశపడుతున్న భయము. దేవునికి తెలియదంటారా? చెప్పాలి. ఆయన ఎదుట మరుగు చేయబడినది ఏదియో లేదు. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని కూడా గమనిస్తున్నాయి. అందుకేనేమో విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. నేను ఏ పాపము చేయట్లేదని నువ్వు 4 గోడ మధ్య చేసిన పాపము ఒకనొక రోజున ఆ బహిరంగంగా దేవుడు ఏర్పాటు చేసిన తెర మీద కనబడినప్పుడు ఉమ్ము వేసి తీసుకెళ్ళి నరకంలో పడి చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఆదామును పిలిచినప్పుడు రాలేదు. ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు వెతుకుతుంటే దేవుని స్వరం విన్న ఆదాము భయపడిపోయాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడికి తెలుసు పాపము జరిగింది, భూమి మీద పాపము జరిగింది, ఇదిగో ఇద్దరు కూడా దారి తప్పిపోయారని ఎంతో బాధతో ఉన్నప్పుడు అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడున్నావు అంటే, ఇదిగో మేము దిగంబరులుగా ఉన్నాము గనుక మేము ఇది చెట్టు చాటుని దాగున్నామంటే అని అంటున్న మాట. మీరు దిగంబరులుగా ఉన్నారని ఎవరి మీద చెప్పారు? ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చింది స్త్రీయే, ఆ పండునిచ్చింది తిన్నాను, తద్వారా నా బ్రతికేటు నాకు తెలిసింది. జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముందుకు వెళ్ళి ముగించేస్తాను. దేవుని స్వరము విన్న ఆదాము ఎందుకు భయపడవలసి వచ్చింది? ఒకనొక సమయంలో ఆ స్వరము విని ఎంతో సంతోషించి ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన ఒళ్ళో వాలిపోయి సంతోషం గడిపిన ఆదాము కాస్త స్వరము వినగానే భయపడడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. దేవుని స్వరము విన్న ఆదాము భయపడి చెట్టు వెనకతలు దాక్కోవడం గల కారణం ఏమిటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు పాపము జరిగించారు. జాగ్రత్త. నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారయ్యా అంటే, ఇదిగో నీవు ఇచ్చిన స్త్రీ ఆయన మంచి ఇచ్చాడు, తెలివిచ్చే ఫలము నాకు కూడా ఇచ్చిందయ్యా అన్నాడు. వారి మహిమ కోల్పోయారు. ఆయన స్వరము విని దాక్కుంటున్న ఆదామును చూచి బాధతో దేవుడు అంటున్న మాట, ఎందుకయ్యా ఈ పని చేశారు మీరు? నేను తినొద్దన్న పండుని ఎందుకు మీరు తిన్నారు? చూడండి, తద్వారా ఏమైందో తెలుసా? తోట నుంచి త్రోలి వేయబడ్డారు.
వారికి దేవుడు బట్టలు కుట్టి వారిని బయటికి పంపించి మరి అన్నట్టు కూడా మీరు ఈ తోటలోకి రావడానికి వీలు లేదు. జాగ్రత్తగా వినండి. దేవుని స్వరము విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మనలో ఏం కలగాలట? సంతోషము కలగాలి. ఇదిగో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడే, నా బ్రతుకుని దేవుడు బయట పెడుతున్నాడే అని సంతోషం కలిగి అయ్యా నేను మార్చుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందట? భయపడి చెట్లు వెనకల దాక్కున్న వారిని చూచి దేవుడు తెలియదంటారా? దేవుడు ఎతుకుతున్నాడు అంటే దేవుడు కనబడలేదు ఆదాము. ఆయన ఎదుట ఏది మరుగు చేయబడదు, అన్ని తేటతలంగా కనబడతాయి. అటువంటి ఆదామును చూచి అంటున్నమాట, ఎక్కడున్నావయ్యా? ఒక విషయం చెప్తాను. పాపము మనలో జరిగినప్పుడు మనం భయపడడం ప్రారంభిస్తాం. పాపము నిన్ను ఆవరించినప్పుడు, పాపం అనగా ఏమిటి చెప్పగలరు ఎవరైనా? రాత్రి చెప్ప ఆజ్ఞాతిక్రమే పాపము. ఇంకా చెప్పండి, పాపం అనగా ఏమిటి? మాట వినకపోవడం. ఇంకా పాపం అనగా ఏమిటి? ఇవన్నీ చెప్తున్నారు, అసలైనది చెప్పాలి. పాపం అనగా ఏమిటి? పాపం అనగా నేనే. చెప్పండి మాట. ఎవరో పాపం? నేనే. మరి ఎందుకు ఆజ్ఞాతిక్రమే ఎవరు చేశారు? మానవుడే. నరహత్య ఎవరు జరిగించాడు? మానవుడే. పాపం అనగా వ్యభిచారము కాదు, పాపం అనగా దొంగతనం కాదు, పాపం అనగా ఇవన్నీ జరిగించిన మానవుడు అయిన నేనే ఆ పాపము. దేవుడు ఇచ్చిన మహిమ దేహము పోయి పాప దేహము, ప్రేత దేహము పట్టి మరి భయపడుతూ మేము రాలేమయ్యా నీ సముఖమందు, మేము నిలవలేమి సముఖమందు, ఇదిగో మేము దిగంబరులుగా ఉన్నాం, మాకు మా బ్రతికేట బయలుపడింది. ఈరోజు మందిరాల్లో అనేకులు వాక్యము వింటున్నారు, కానీ వారిలో ఏ విధమైన చలనము లేదు. ఆయన స్వరము వినినప్పుడు సంతోషించవలసిన నీవు ఆయన స్వరము విన్నప్పుడు భయపడుతున్నారు. మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి భయపడుతూ చిరాక పడుతున్న నీవు ఎవరిని ఉద్దేశించి చెప్తున్న మాట కాదు ఇది. ఇదిగో సర్వలోకములకు చెప్తున్న మాట. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు చెట్లు వెనకాల అనగా లోకము వైపు దాక్కుంటున్న నీవు పాపము చేసిన వాడివి. జాగ్రత్త. దేవుని స్వరము విన్నప్పుడు నువ్వు సంతోషించాలి. దేవుని మాట విన్నప్పుడు నీవు ఆనందించవలసిన నీవు. చిరాకు మనలో కలుగుతుందంటే, దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడు నీలో బాధ కలుగుతుందంటే, నీలో వేదన కలుగుతుందంటే, నీలో ఆవేదన కలుగుతుందంటే జాగ్రత్తగా విను. మనం తప్పిపోయాం, జీవమును కోల్పోయాం. ఆదాముకు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇదంతా నీదేనయ్యా, ఇదంతా నువ్వు పాలించు, ఏలు ఇదంతా నీదే, దీనికి నీవే యజమానుడివి, ఇదంతా నీదే అన్నప్పుడు అన్నీ విడిచిపెట్టి ఆ యొక్క మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఈరోజు అనేకులు ఆ మరణాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతున్నారండి చాలామంది. ఇరుకు ద్వారంలో ఏముందట చెప్పాలి? ఇరుకు ద్వారంలో ఏముంది? ఇరుకు ద్వారంలో ఏముంది? ఇరుకు ద్వారంలో జీవం ఉంది. విశాల మార్గంలో ఏముంది? మరణం ఉంది. ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశించినప్పుడు నీకేం కలుగుతుంది? జీవం దొరుకుతుందంటే ఎలాగది? ఒక ఇరుకు మార్గం నువ్వు వెళ్ళినప్పుడు నీ ఒంటింత దెబ్బలు తగులుతాయి, మరి అక్కడ జీవం ఏముంది? మరి విశాల మార్గంలో నడిచినప్పుడు నీకు అంత సంతోషమే, అంత విశాలంగా ఉంటుంది కదా, మరి అక్కడ మరణం ఉంది అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఇరుకు ద్వారం మనకి ఏమిటో తెలుసా? నీ శరీరము మరణించాలి. పాపము, ఈ మృతత్వలేమైన నీ శరీరము మరణిస్తే తప్ప జీవం దొరకదు. ఈ విశాల మార్గంలో ఏముందో తెలుసా? సంతోషం ఉంది, ఆనందం ఉంది, పాపం ఉంది, లోకం ఉంది, ఈ యొక్క అన్యచారాలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, భయంకరమైన పాపం ఉంది, ఇదిగో దొంగతనము, దైవ దూషణ అన్నీ ఉన్నాయి. అవి నువ్వు చేస్తే మరణము. అది ఎన్నుకున్నాడు ఆదాము. దేవుని స్వరము విన్న ఆదాము, పులకించవలసిన ఆదాము కాస్త
సంతోషించవలసిన ఆదాము కాస్త భయపడి వెనక్కి దాక్కుంటున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని మాట నిన్ను తాకిన ఎడల నీవు ఆ మాటకు స్పందించి, ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నేను నీ పాత్రగా వాడబాలని ఆశపడుతున్నాను, ఇదిగో నేను పరమ కానానికి ప్రయాణము ప్రారంభించాను, నీ మాట చేత నన్ను బలపరచు అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిన ఎడల దేవుడు నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించుకొని ఆ పరమ కానానికి నడిపించే దేవుడైనా, లేని ఎడల దేవుని మాట వచ్చినప్పుడు కాఠిన్యం అనగా నేను వాక్యం వినలేను, ప్రార్థన చేయలేను, నాకు ఈ సమయం అవ్వదు. అనేకులట క్రీస్తును ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదట. నీవు ఒకవేళ ఈ విధంగా జీవిస్తే పరలోకంలో ఆయన నిన్ను ఒప్పుకోడు, పరలోకంలో నేను ఆయన ఒప్పుకోడు. పాపము కొరకు ప్రస్తావన రాకుండా నీ ప్రార్థన ఆపకూడదు. జాగ్రత్తగా వినండి అమ్మా. పాపము కొరకు ప్రస్తావన రాకుండా నీ ప్రార్థన ఆపకూడదు. అర్థమైందని చెప్పింది మీకు. నేను ఎవరిని? ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించు అని నువ్వు అడిగిన ఎడల. అందుకని ఆదాము ఆ మాట అంటే అన్న దేవుడట తిరిగి తీసుకోవాలని ఆశపడ్డాడట. తండ్రి నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈవిడి ద్వారా ఇలాగ అయిపోయిన ఆ మాట అనుంటే దేవుడు క్షమించినట. నిజం. ఆ యొక్క తోట నుంచి బయట పంపించకుండా ఆదామును క్షమించినట దేవుడు. కానీ ఆదాముకు ఆ మనస్సు లేదండి. చూసారు ఎంత ఘోరమో. పాపము నీలో ప్రవేశించినప్పుడు నువ్వు దేవునికి లోబడవలసిన నీవు కాస్త దయ్యానికి లోబడతారు. ఒక్క మాట, అయ్యా నన్ను క్షమించు అంటే క్షమించడు ఆయన? చెప్పండి. ప్రభు నన్ను క్షమించయ్యా, తెలియక ఇగో ఈ భార్య వల్ల ఇలాగ అయిపోయానని అంటే దేవుడు ఏం చేద్దును? క్షమించే మూలను ఎక్కడో పెడుదును. కానీ ఈ వ్యక్తి క్షమాపణ అనే మాట కూడా రాలేదు. ఈరోజు నన్ను దీవించు దేవా అనే మాట వస్తుంది, కానీ నన్ను క్షమించు ప్రభు అనే మాట మనకు రావడం లేదు. ఎప్పుడో దేవుని తెలుసుకొని ఇంతకాలం మనం ప్రయాసపడి ఈ దీవించి దేవా దీవెన 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 దీవెన, ఆ యొక్క మాయదారి దీవెన ఎంత దీవెనలండి. ఇంకెంత కోటీశ్వర్లు అయిపోతాం. అంబానీ కన్నా కోటీశ్వర్లు అయిపోయి ఏం సాధిస్తాం? మరణాన్నే మనం సాధిస్తాం. పౌలు కన్నా గొప్పలమా మనం? పౌలు ఎంత కోటీశ్వరుడో తెలుసా? సొంతంగా షిప్పులున్న కలిగిన వ్యక్తి, సొంత ఆస్తి ఉన్న వ్యక్తి. అంటే ప్రపంచం దానికి కాలం ముందు పడిపోద్ది. అలాంటి వ్యక్తి అంటున్న మాట, ఇదిగో క్రీస్తును సంపాదించుకుంటూ నేను అన్ని నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన విడిచిపెట్టి లోకానికి పరిగెడుతున్నాం. అందుకని ఈరోజు మనం దేవుని విడిచిపెట్టి ఇదిగో పాపం వైపు పరిగెడుతున్న వారిని చూసి అంటున్న మాట, ఎందుకయ్యా వ్యర్థమైన వాటి అని మీ మనసు పెట్టి పరిగెడుతున్నారు. ఆయన అనుకున్నాడంట, ఒకవేళ కానీ ఆదాము అడిగితే క్షమిస్తాను అని అనుకున్నాడట. కానీ ఆదాము అడగలేదు ఆ మాట. ఈరోజు ఎంతమంది ఆ మాట అడగగలరు? ఏదో ఆదివారం మందిరానికి రావాలి, రాకపోతే సేవకులు అడుగుతారమ్మా. అటువంటి మనసు మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు అలాంటి మనసు ఉంటే రాకపోయినా పర్లేదు. ఎందుకో తెలుసా? దేవుడికి కావాల్సింది 99 మారు మనసు లేని నీతిమంతులు కాదట. ఆయనకి కావాల్సింది మారు మనసు పొందిన ఒక పాపి. ఆ పాపి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికి వచ్చి అలాంటి వాడు దొరకలేదట భూమి మీద. మరి మనందరం ఎవరు? మంచి పరిశుద్ధులు. ఏంటి, మనంత ప్రార్థన పరుడు ఉన్నాడు భూమి మీద. మనం ప్రార్థన ఎత్తామంటే మైకులు బద్దలైపోతాయి. మనం వాక్యం చెప్పామంటే సౌండ్ బాక్సులు కూడా ఇరిగిపోతాయి. అలా చెప్తాం వాక్యం, బల్లలు ఇరిగిపోతాయి. మనం ఒకవేళ మన భక్తి చూపించుకోవాలంటే నాకన్నా ఎవడో లేడు భూమి మీద అని చెప్తాం. ప్రవచనాలు, భాషలో ఇవన్నీ ఉంటాయి. కానీ మనలో లేనిది ఏమిటట? మారు మనస్సు. తిరిగి ఒక్క మాట, తండ్రి నన్ను క్షమించయ్యా అని ఆదాము అడుగుంటే దేవుడు మారు మనసు ఇచ్చి ఆయన తిరిగి మళ్ళీ ఆ మూల ఎక్కడో పెడుతును. కానీ ఆయనకి క్షమాపణ అనే మాట రాలేదు. ఆయనకి తన యొక్క భర్త తన యొక్క భార్యతో కలిసి ఏమైనా తెలుసా? మరణానికి కాలుదన్నారండి వారు. తద్వారా నేటికి కూడా పాపం అనే మరణం మన రాజ్యం వెళ్తూనే ఉంది. అందుకే దీని నుంచి తప్పించేవాడు ఎవడూ లేడట. అందుకే ఆయనే దిగిపోయాడు భూమి మీదకి. ఆయన వచ్చి ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని, పాపాన్ని ఆయన మీద వేసుకొని నీకు జీవం ఇచ్చాడు ఆయన. ఈరోజు ఆ జీవం పొందుకోవాలన్నా నీవేం చేస్తున్నావు? అన్నీ వదుకుంటున్నావు. ప్రభువా నాకు అది ఇవి, నాకు ఇది, నాకు అయ్యి కావాలి, ఇదిగో ఆరోగ్యం అన్నీ కావాలి, కానీ జీవం నాకొద్దు, మారు మనసు నాకొద్దు, రక్షణ నాకొద్దు, పాప క్షమాపణ నాకొద్దు, కానీ ఇవన్నీ నాకు కావాలి.
ఇవన్నీ పొందుకొని నరకానికి పోతావు, జాగ్రత్త. భయపడండి. మారు మనసు లేని భక్తి, నీవు మారు మనసు లేని జీవితం దేవునికి ఇష్టం ఉండదు, అంతే. ఆయన స్వరం విన్నప్పుడు భయపడిపోయేటట్టు ఆదాము. ఈరోజు అమ్మో పాస్టర్ గారికి నాకు బిరుదు ఇచ్చేసారు, జాగ్రత్త చెప్తారు వినండి. గత వారంలో కొన్ని ప్రార్థనా గుడులకు వెళ్ళినప్పుడు నాతో పాటు కలిసి ఇద్దరు సేవకులు వాక్యాలు బోధించవలసిన సమయంలో వారు బోధించారు. వారు బోధించినప్పుడు చాలా చాలా ఆనందించారు. ఒక్కొక్కరు చప్పట్లు కొడేసి, ఒక్కొక్కరు గంతులేసి వాక్యం విన్నారు. నా సమయం వచ్చింది. నన్ను నేను హెచ్చించుకోవటం లేదు, కానీ నేను ఎప్పుడు తగ్గిపోవాలి, ఎప్పుడు నేను ఓడిపోవాలి, నా యేసయ్య గెలవాలి. నా సమయం వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పా, సిలువ శ్రమ ఎంతమందికి కావాలి అని అన్నప్పుడు ఒక్కరిలో కూడా ఆ భావన చూడలేదండి. మరి నడిపిస్తున్న సేవకుడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. సిలువను కూర్చున్న వార్త, నశించిపోతున్న వారికి వెర్రితనం అనే మాట తీసుకొని చెప్పినప్పుడు ఒక్కొక్కరు నిద్రపోతూ, ఒక్కొక్కరు చాలా చిరాగ్గా వాక్యం విన్నారు. వారి చెప్తేనేమో ఆనందించి ఒక్కొక్కరు చప్పట్లు కూడా వేసారు. వదిలేస్తే గంతులు కూడా వేసేది. నేను చెప్తున్నప్పుడు, పాపం కోసం చెప్తున్నప్పుడు, మారు మనసు కోసం చెప్తున్నప్పుడు ఇది పరిస్థితి. ఒకరు లేచి అటు ఇటు తిరుగుతూ, జాగ్రత్తగా వినండి, పాపము నీలో ఉన్నప్పుడు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు చెప్పకూడదు అని బైబిల్ ఉందా? మారు మనసు కోసం, పాపం కోసం చెప్పకూడదని బైబిల్లో ఉందా? కానీ ఈరోజు ఏం చేస్తారు అందరూ? మంచి డబ్బుల కోసం, పేరు కోసం నవ్వించే వాక్యాలు. ఆ వాక్యాలు భయంకరమైన దుర్బోధలండి. నిన్ను నవ్విస్తే ఆయనకి ఏమొస్తుంది? నీవు సంతోషంగా ఉంటే దేవుడికి ఏం కలుగుతుంది? మారవలసిన నీ ఆత్మ చచ్చిపోతుంది రోజు రోజుకి. ఇదిగో నువ్వు పెంచి పోషిస్తున్న పాపంతోనే ఆ ఆత్మ మరణించిపోతుంది. మారు మనసు కొరకు ప్రకటించేవారు చాలామంది లేరండి ఈరోజు. దేవుడు మనకిచ్చాడు భాగ్యం, అందరిని బట్టి దేవుడిని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎరిగే ప్రజల్లో కూడా దేవుడు మనకి ఒక చిన్న ఇసిరేలాగా ఇసిరాడు మనకి. ఒకవేళ లేకపోతే నేను అదే బంధకాల్లో ఉందినేమో, ఇంకా నేను ఆశీర్వాదాలు వద్దని చెప్పడం లేదండి. ఇగో మా కుటుంబమే ఎప్పుడు సత్యం ఎరిగిన తరువాత దేవుడు చేసిన కార్యంలో 1 కాదు 2 కాదు, ఇంతలా ఆయన సాక్షి చెప్పినట్టు చాలా బాధ. ఏటి ఒక వ్యక్తి ఇంత దారుణమైన మోసం చేశాడా మమ్మల్ని అది అన్నప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఒకరి పట్ల నువ్వు బాధపడినప్పుడు, దేవుని యొక్క మొర్ర పెట్టినప్పుడు, ఆ మొర్ర పరలోకములకు చేరి సింహాసనం కదిలిచ్చేస్తుందట. జాగ్రత్తగా వినండి. నువ్వు కోపం మీద కుళ్ళుతో చేసిన ప్రార్థన వినడాయన దేవుడు ఆ మొర్ర విని మీరందరూ చూశారు. ఏం చేశాడు ఆయన? అందుకని మరలా చెప్తున్నా, నీవు ఒకరిని బాధ పెట్టాలని చూసినా, పాపము చేయాలని చూసినా బహిరంగంగా నిన్ను నించోబెడద్దండి. రహస్య ప్రార్థన ఎంత ప్రాముఖ్యతో, రహస్య ప్రార్థన ఎంత బలమో, రహస్య పాపము నిన్ను నలుగురు మధ్య అవమానపరుస్తుందట. ఆ వీడియో చూసినప్పుడు ఆ వ్యక్తిని ఒక విధంగా బాధ అనిపించింది. ప్రభువా ఇంత శిక్ష ఏంటి, ఇంత శిక్ష ప్రభువా అప్పుడు అనుకున్నాను. మనము ఒకరిని లేకపోయినా పర్లేదు. మా యొక్క ఫుడ్ బిజినెస్లో నేను ఎప్పుడు మా నాన్నకు ఒక మాట చెప్తాను ఏంటంటే, నాన్న మనకి లాభము రాకపోయినా పర్లేదు, మన పెట్టుబడి పెట్టి వస్తే చాలు, మనకు లాభం అవసరం లేదు. కొంతమంది ఫుడ్ బిజినెస్లో మీకు తెలియదు, కొన్ని యాడ్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. మనం కడుపుకు పెడుతున్నాం నాన్న, జాగ్రత్తగా వినండి, కడుపుకు పెడుతున్నాం. ఈ కడుపుకు పెట్టింది ఎప్పుడు కూడా మనము కల్తీ చేయకూడదు. మేము అదే నినాదంతో వెళ్ళాం. దేవుడు నిజంగా అనేక మంది ఒకే మాట అన్నారు, అయ్యా అందరిది వేరుగా ఉంటుంది, మీది ఒక్కరిది వేరుగా ఉంటుంది. నిజం సార్, నేను చెప్తున్న మాట, నీవు ఒకరిని పాడు చేయాలని చూస్తే నీ నెత్తి మీదకి వచ్చేస్తుంది అది. ఆ విషయం చూసినప్పుడు అనిపించింది, ప్రభువా మా కన్నీరు నీ తీర్పులను చూసి ఒక వింతగా బాధగా అనిపించింది. ప్రభువా ఈ సమయంలో ఆయన రక్షణ పొందితే ఎంత మేలయ్యా, అలాంటి వారిని కూడా దేవుడు స్వీకరిస్తాడంటే ఎంత మంచి మనసు ఆయన. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామా?
మనమైతే ఆడు పాడైపోలే, ఆడు ఎలాగైపోలే అలాగైపోలే అనుకుంటాం. కానీ దేవుడట అలాంటి వారిని కూడా అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని నోరు తెరిచి అడిగితే దేవుడు క్షమించేస్తాడండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఆదాము కానీ ప్రభువా నన్ను క్షమించు అని కాళ్ళెట్టుకుంటే ఇంత బాధ మనకు ఉండదు, ఇంత ప్రయాసం మనకు ఉండదు. ఆదాము ఆ మాట అడగలేదు. ఈరోజు వాక్యం వింటున్నాం కానీ కేవలం వినుమట్టుకే ఉంటున్నాము తప్ప అది మన హృదయంలోకి వెళ్ళటం లేదండి. అది నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి అడుగుతావో దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? మనుషులైతే ఏం చేస్తారు, రే నువ్వు ఆ రోజు ఇది చేసావు, నేను నిన్ను క్షమించను. ఆపద నిజంగా నా జీవితంలో నాకు అన్నీ అలాగే ఎదురైతే ఒకటి తెలియదు, కానీ నన్ను అందరూ బాధ పెట్టినోలే, మానసికంగా ఎంతో బాధ పెట్టినోలే, కానీ వారికే సహాయం చేసే అవకాశం ఇస్తాడు మళ్ళీ దేవుడు. ఏం చేయగలను ఏంటి? నిన్ను ఒకడు బాధ పెడితే తిరిగి మళ్ళీ ఆడికి సహాయం చేయాలి. సహాయం చేయబోతే దేవుడు అటువంటి పరిస్థితిని కలుగు చేస్తాడు. అదే క్రీస్తు ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ నువ్వు చూపించకపోయిన ఎడల నువ్వు భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త. అందుకనే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్షమాపణ ఎంత మేలో తెలుసా? క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పక క్షమించక మానడండి. ఆయన క్షమించే దేవుడే. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభువా ఇదిగో నేను తప్పు చేశాను, ఇదిగో నేను ఎలాగున్నాను, అది కాదు అది కాదు అది కాదు దేవుని అడగవలసింది. ప్రభువా ఇంకా నా ఘోరమైన పాపం విడిచిపెట్టలేదయ్యా, నా రహస్య పాపం విడిచిపెట్టలేదయ్యా. మోషే అంటున్న మాట, ఇదిగో మోషే ఏం చేశాడండి? ఆయన సముద్రాన్ని పాయలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని. ఇదిగో పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా చూసిన వ్యక్తి ఆశ్చర్యకార్యాలు చెయ్యి చాపగాలే. ఆ పరలోక మన్నా, ఆ బండ నుంచి నీళ్లు, ఇన్ని చేసిన మోషే అంటున్న మాట, ప్రభువా నీ ముఖ కాంతిలో నా సేవ కనబడుతున్నాను లేదైనా, నా రహస్య పాపంలో కనబడుతున్నాను. ఆయన ఏం పాపం చేశాడు మోషే? సాత్వికుడు, ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తి కాస్త నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటున్నాడు. ఎవరు? దైవజనుడైన మోషే. మరి మనమంతా ఆ పాపం ఏమిటో తెలుసా? దేవుడు బండను ఆజ్ఞాపించమన్నాడు. జాగ్రత్త వినండి. నీళ్లు కావాలన్నప్పుడు బండను ఆజ్ఞాపించంటే ఈయన ఏం చేశాడు? ఈయన తప్పేం లేదు. ఈ ప్రజలందరూ విసిగించి కోపం తెప్పించేసి అంత సాత్వికుడు కూడా కోపం వచ్చినప్పుడు బండ మీద కొట్టాడు అంతే. ఆ కొట్టినందుకు కానాను దేశం వెళ్ళలేకపోయాడు. చూశాడు తప్ప మరణించాడు. మరి అలాంటి మోషేయే అలాగైపోతే ఉదయం లేచిన మొదలు పాపంతోనే మనం మొదలెడతాం. నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఆమేన్ చెప్తారా? ఎందుకో తెలుసా? పాపం కొరకు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు వింటున్నా నీవే నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీకు తెలుసా? ఈ మాటలు నీకు చెప్తున్నాడు. మీ మందిరంలోకి వెళ్ళా, నీకు చెప్పరు, ధైర్యంగా నేను చెప్పగలను ఆ మాట. పాపం కోసం చెప్తే ప్రజలు రారేమో, మారు మనసు కోసం చెప్తే రారేమో, ముందు తెలియాలగా ఈయనకేనా. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. మరి ఇప్పటికైనా మారుదామా అండి? దేవుని స్వరం విన్నప్పుడు మనకి ఏం కలగాలట? చెప్పాలి. ఏం కలగాలి? దేవుడి స్వరం విన్నప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం కలగాలి మనకి? దేవుని స్వరం విన్నప్పుడు ఆదాము పరిగెట్టుకుంటూ ఆయన ఒళ్ళు ఇల్లు వాలిపోయేవాడు, ఆయనతో ఆడుకుండేవాడు. అలాంటి ఆదాము ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఆదాము ఏమయ్యాడు? దిగంబరుడైపోయాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, వాక్యమునిలోకి వెళ్ళకుండా, దేవుని మాట నువ్వు తీసుకోకుండా ఎంతకాలం బ్రతికినా మన బ్రతుకు అలాగే ఉంటుంది. మారు మనసు పొందిన వారి జీవితాలు అన్నీ బాగుపడుతున్నాయి, వాళ్ళ బ్రతుకు బాగుపడుతుంది, వారి జీవితాన్ని దేవుడు మార్చేశాడు, వారిని పరలోకాన్ని దేవుడు చేర్చుకున్నాడు. బాప్తీసం కొరకు సిద్ధపడుతున్న నీవు ఏదో 2 ములుగులు ములిగేసి లెగిసిపోవడం కాదు. ప్రభువా ఇదిగో నేను ఘోరమైన పాపిని, లోకమంతా నాలో ఉంది, ఇవన్నీ విడిచిపెడుతున్నాను. ఈరోజు నీవు నా సొంత రక్షణ అంగీకరిస్తున్నాను ప్రభువా. మరణమైన ఏదైనప్పటికీ కూడా, అయ్యా బాధ అయిన, శ్రమైన, సిలువ శ్రమ, అయ్యా నేను మోస్తాను అని నువ్వు ముందుకు రావాలి. క్షమాపణ కలిగిన దేవుడైన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు
ఆనాడు కానీ ఆదాము అడుగుండుంటే ఎంతో బాగున్నావు. తండ్రి అనుకున్నాడట, ఒక్క మాట నన్ను అడిగితే నేను క్షమించేస్తాను కదయ్యా, కానీ నన్ను నీవు అడగలేదు. దేవుడు బయటకు పంపించాడు. వారి జీవితం అంతా కూడా వేదనే, శ్రమే, దుఃఖమే, బాధే అనే స్వరం వింటున్నా. నీవు చిరాకు పడుతున్నావా, లేకపోతే సంతోషపడుతున్నావా? ఒకవేళ సంతోషపడితే మారు మనసును పొందుకున్నావుగాక. లేదు చిరాకు పడుతున్నావా, దయచేసి జాగ్రత్త వినండి, పాపమును ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఆ పండును తిని ఆ మరణాన్ని తీసుకొచ్చిన ఆ పాపమే నేటికి రాజ్యం వెళుతుందట ప్రతి ఒక్కరిలో. అది పోవాలి అంటే నువ్వు క్షమాపణ అడగాలి దేవుణ్ణి. ప్రార్థన చేద్దాం.